తెలంగాణలో అవినీతిపై పోర్లో కీలక పాత్ర పోషిస్తూ ఏసీబీ ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పదవీ విరమణకు కొద్ది రోజులే మిగిలిన జగిత్యాల రవాణా శాఖ డీటీఓ భద్రు నాయక్, మహబూబ్ నగర్లోని ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొహమ్మద్ ఫయాజ్లు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. గతంలోనూ పలు కేసుల్లో నిందితుడిగా నిలిచిన భద్రు నాయక్ మరోసారి అవినీతి వ్యవహారంలో వార్తల్లో నిలవడం కలకలం రేపింది. ఒకే రోజు ఏసీబీ వలకు ఇద్దరు అధికారులు చిక్కారు. ఈ నెలాఖరున పదవి విరమణ చేయబోతున్న జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి భద్రు నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ నెల 4న బీమా పత్రాలు లేకపోవడంతో రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేయకుండా ఉండేందుకు 35 లక్షల విలువల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ మొత్తం డీఈఓకు ఇచ్చేందుకు యాజమాని ఒప్పుకున్నాడు. అదే రోజు 13,000 రూపాయలు ఆయనకు ఇవ్వడంతో వాహనాన్ని వదిలిపెట్టారు. మిగతా 22,000 రూపాయలు ఇచ్చి ఫోన్లు తీసుకెళ్లి వాహన యాజమానికి డీఈఓ చెప్పారు. మిగతా డబ్బుల కోసం వాహన యజమానిని వేధించడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనలతో బాధితులు జగిత్యాల రూరల్ మండలం తాడిపల్లిలోని రవాణా శాఖ కార్యాలయంలో డీఈఓ వ్యక్తిగా డ్రైవర్ అరవింద్ ద్వారా 22,000 రూపాయలు లంచం తీసుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్లోని ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో సి స్టాండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న మొహమ్మద్ ఫయాజ్ ఏసీబీ అధికారులను పట్టుకున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన 150 గజాల స్థలానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు నివేదిక కోసం ఫయాజ్ 3,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు అరెస్టు చేశారు. భద్రు నాయక్ ఇంతకు ముందు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు. 2008లో హైదరాబాద్ ఏసీబీ సిఐయు విభాగంలోనూ ఆయనపై కేసు నమోదైంది. సొంత అన్నను సుపారీ గ్యాంగ్తో హత్య చేయించేందుకు కుట్ర చేసిన కేసులోనూ ఆయన కీలక నిందితుడు. హత్యకు కుట్ర విషయం చెబుతుండగానే ఉద్దేశంతో ఓ వ్యక్తిని హత్య చేయించిన కేసులోనూ భద్రు నాయక్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. సోదరుడి హత్యకు కుట్ర హత్య కేసు 2022లో నమోదు కాగా 2008లో నమోదైన ట్రాప్ కేసు ప్రస్తుతం ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణలో ఉంది. తాజాగా మళ్లీ ఆయన ఏసీబీకి చిక్కారు. భద్రు నాయక్ పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టాడు. సోదరుడు వీడు నాయక్తో కలిసి వ్యాపారం చేశారు. 4 గ్రైనైట్ క్వారీలు, 120 ఎకరాల భూమి కొన్నారు. 70 ఎకరాల భద్రు నాయక్ పేరుతో ఉండగా మిగతాది సోదరుడి పేరుతో ఉంది. 4 క్వారీలు భద్రు నాయక్ పేరుతోనే నిర్వహించారు. హైదరాబాద్లో 3 ఇళ్లు, 7 వరకు ఫ్లాట్లు ఉన్నట్లు వీరు నాయక్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కలిసి వ్యాపారం చేయడంతో ఆస్తుల్లో సగం కావాలని డిమాండ్ చేయడంతో సుపారీ గ్యాంగ్తో వీరు నాయక్ హత్యకు కుట్ర చేసినట్లు భద్రు నాయక్ పై కేసు నమోదైంది. భద్రు నాయక్ ఆస్తులను గుర్తించడంతో ఏసీబీ నిమగ్నమైంది. ఆయన నివాసం, కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. తెలంగాణలో అవినీతిపై అయితే ఏసీబీ తమ పోరుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా ఏసీబీ రైడ్లలో వివిధ రకాల డిపార్ట్మెంట్కి చెందినటువంటి పలువురు అధికారులు ఏసీబీకి రెజానగా పట్టుకున్నటువంటి పరిణామక్రమంలో అవినీతి ఏ రకంగా రాజ్యం వెళ్తుంది, ప్రభుత్వానికి సేవ చేసినటువంటి ప్రభుత్వ అధికారులే ఇలాంటి లంచాలకు ఒడిగడితే పరిస్థితి ఏదైనటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏసీబీకి పట్టుబడినటువంటి పరిణామక్రమాన్ని ఉద్దేశించి మనం పరిశీలించి చూస్తే అవినీతి వలలో ఏసీబీ అధికారులకైతే ఇద్దరు అధికారులు రెజానగా పట్టుబడినటువంటి పరిణామక్రమంలో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం అయితే చర్చకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జగిత్యాల రవాణా శాఖకు సంబంధించి డీటీఓ భద్రు నాయక్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి
సంబంధించి ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ ఫయాజ్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీలకు అయితే రెజహానాగా పట్టుబడినటువంటి పరిస్థితి. గతంలోని పలు కేసులుగా ఉన్నటువంటి బద్రు నాయక్ ఎట్టకేలకైతే మరోసారి తన అవినీతి వ్యవహారానికి కేరాగా నిలుస్తూ వస్తున్నటువంటి పరిణామంలో ఎట్లకేలకైతే ఏసీబీ మాత్రం వలపన్ని అతన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒకే రోజు ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు చిక్కినటువంటి పరిణామక్రమంలో ఏసీబీ పనితీరు పలువురు ప్రశంసించగా, అదే సందర్భంలో అవినీతికి పాల్పడుతున్నటువంటి ఇద్దరు అవినీతి అధికారుల లంచగొండితనాన్ని నిరసిస్తే అయితే పలువురు నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 4న బీమా పత్రాలు లేకపోవడంతో ఆ రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేసేటటువంటి క్రమంలో 35,000 రూపాయలు తనకు ఇవ్వాలని బద్రు నాయక్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఆ యజమాని అప్పటికే 13,000 రూపాయలు ఆయనకి ఇవ్వడంతో వాహనాన్ని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. మిగతా 22,000 రూపాయలు ఫోన్ లో తీసుకువెళ్లాలని అదే స్థానంలో యజమాని జీపీఓ చెప్పినటువంటి పరిస్థితి. మిగతా డబ్బుల కోసం వాహన యజమానిని వేధించడంతో పాటు ఆయనకు పూర్తి స్థాయిలో భరించలేనటువంటి ఆ వాహన యజమాని కాస్త ఏసీబీ అధికారులను అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితి. రవాణా శాఖ కార్యాలయంకు జీటీఓ వ్యక్తిగత డ్రైవర్ కు అరవింద్ ద్వారా 22,000 రూపాయలను లంచం ఇస్తుండగా అయితే ఏసీబీ అధికారులు అయితే రెడీహానాగా పట్టుకున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా అసిస్టెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ ఇరిగేషన్ కార్యాలయానికి సంబంధించి కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ ఫయాజ్ కూడా ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి. నగరానికి చెందినటువంటి ఓ వ్యక్తి దగ్గర పూర్తి స్థాయిలో 150 గదాల స్థలానికి సంబంధించి ఎన్ఓసి ఇవ్వడానికి దాదాపు 3,000 రూపాయలు డిమాండ్ చేశారు. 3,000 రూపాయలు లంచంగా తీసుకుంటున్నటువంటి ఆ పరిణామక్రమంలో ఒక్కసారిగా ఏసీబీ వలపని మరి ఆ ఫయాజ్ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏసీబీకి చిక్కినటువంటి పరిణామక్రమంలో అవినీతి బండారం బయటపడినటువంటి పరిణామక్రమంలో ఏసీబీ పనితీరునైతే పలువురు ప్రశ్నించగా, మరోవైపు అవినీతి తిమింగలాలు ఒకటే రోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే అది గస్టెడ్ హోదాలు ఉన్నటువంటి అధికారులు మరి ఏసీబీకి పట్టుబడినటువంటి పరిణామక్రమంలో ఒక్కసారిగా ఈ అంశం అయితే తెలంగాణ రాష్ట్రంలో చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.